యేసు నామములో I rebuke every sickness and disease. ప్రతి విధమైనటువంటి బలహీనతను రోగమును గద్దిస్తూ ఉన్నాను. I speak to every demon spirit of infirmity. ప్రతి విధమైనటువంటి అపవాది శక్తులను నేను గద్దిస్తూ ఉన్నాను. Be loosed from these people in Jesus' ఈ విధమైనటువంటి అధికారములను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. Set them free in Jesus' name. యేసు నామములో మిమ్మల్ని కూడా స్వతంత్రులుగా ప్రకటిస్తూ ఉన్నాను. May every pain be loosed from the body. మీకు మీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన బలహీనత మిమ్మల్ని విడిచిపోను గాక. Every form of sickness go in Jesus' మీలో name. ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప స్వభావం మిమ్మల్ని విడిచిపోను గాక. Now eyes open. మన యొక్క కళ్ళు తెరవబడి, Deaf ears hear. మరి మన యొక్క చెవులు తెరవబడి, Stomach and heart problems be healed. అనుకున్నటువంటి ఆ యొక్క గుండె ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు విడుదలస్తూ ఉన్నారు. Bad backs be healed. మరి ప్రతి విధమైనటువంటి బలహీనతను స్వస్థపరచబోతూ ఉన్నారు. Let the crippled be strengthened. మరి అదే విధంగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారి దేవుడు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు. Sugar, diabetes be gone in Jesus' name. యేసు క్రీస్తు నామములో ఆ యొక్క స్వస్థతను విడుదల చేస్తూ ఉన్నారు. Blood pressure, I loose you in the name of Jesus. ప్రతి విధమైనటువంటి ఆ యొక్క రక్తపోటును యేసు నామములో గద్దిస్తూ ఉన్నారు. Skin conditions be gone in Jesus' ప్రతి name. విధమైనటువంటి శరీర రోగములను యేసు నామములో గద్దిస్తూ ఉన్నారు. Now from head to toe, మరి ఆ యొక్క తలను మొదలుకొని పాదముల వరకు let the healing power of God flow. దేవుని యొక్క స్వస్థత ఆ యొక్క శక్తి మనలను ముట్టును గాక. And in the name of Jesus I declare, యేసు క్రీస్తు నామములో నేను ఈ యొక్క మాటలను ప్రకటిస్తున్నా. be healed and made whole. మరి మీ యొక్క శరీర బలహీనతల నుండి స్వస్థత పొంది మీరందరూ కూడా Now lift your hands and worship Him. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధించు. Lift your voices and say thank you God for healing me tonight. Be healed in the name of Jesus. Thank you, Lord. Thank you. Holy Spirit, Receive your healing. make me like Jesus. Just move your bodies. Holy Spirit, come and make me like the Lord. For I long to see your glory. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Come and fill me with your glory. Come and fill me with your joy. Thank you, Lord. My heart is in your hands tonight, oh God. ఈ రాత్రికాల సమయంలో మనందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నా హృదయం నీ చేతుల్లో ఉంటుంది. Each person is standing here because they want to know God. ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారి యొక్క హృదయాంతరంగాల్లో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. They want to experience the truth. ఆ యొక్క సత్యమైనటువంటి దానిని వారు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారు. God's word is the only truth. దేవుని యొక్క వాక్యం మాత్రమే సత్యమై ఉంటున్నది. There are many lies, అనేకమైనటువంటి అసత్యాలు ఉంటూ ఉన్నవి. but there is only one truth. ఒకే ఒక సత్యము ఉంటూ ఉన్నది. And Jesus is the way, the truth. Only those whose name is written in the book of life shall enter heaven. ఆ యొక్క పరలోకమందు జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడుతుందో వారే దేవునితో కూడా ఉండబోతూ ఉన్నారు. Only those who receive Jesus shall enter. మరి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును వారి యొక్క రంగాలలోకి ఆహ్వానిస్తారో, You see, Jesus is the gate మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మార్గమై ఉంటున్నారు. that we must pass through. ఆయన ద్వారానే, ఆ తలుపు ద్వారానే మనం వెళ్ళాలి. There is no other way. వేరే మార్గమైనటువంటిది లేదు. For as many who receive Him, మరి ఆయనను ఎవరైతే పొందుకుంటారో He gives the power ఆయన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు. to become the sons and the daughters of the Most High God. మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. Tonight the book of heaven is open. మరి ఆ యొక్క పరలోక ద్వారము తెరవబడి ఉన్నది
రాత్రి కాల సమయంలో And God's standing with the pen in his hand ready to write your name in the book. ఆ యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క పేరును రాయడానికి ఆయన ఆ యొక్క గ్రంథాన్ని నింపి ఉన్నారు. And to all those that receive him tonight, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఎందరైతే ఆయనను అంగీకరించారో he will write your name in the book of heaven. ఆ యొక్క పరలోక రాజ్యంలో జీవ గ్రంథమందు మన యొక్క పేరులను ఆయన రాస్తూ ఉన్నాడు. Hallelujah! Hallelujah! We give you praise. Hallelujah! Yes, if she had a backbone pain is gone. Tagina? Yes, she had a hand pain, leg pain, and pain has gone. Hallelujah. Now listen, God is still touching you right now as you stand. India, in the slum area in Gudavada. And this is Bharti, and she has looking after all these children here. And she has 3 daughters for herself. And we're wanting to raise some money that we can buy buffalo. A good milking buffalo, $300, $400 would give us about 4 litres of milk in the morning, 4 litres of milk in the afternoon, and that would feed 20, 30 children, which is fantastic. And that would support this whole centre with this. So please be compassionate. Give the funds that we can raise this for Bharati. Here she is. Say hello to the people. Hello, Anjali. Hello. Spill from New Zealand. Okay. So here we are. This hut behind me here is the hut where we're looking after these kids. There's 20 orphans in this hut. Hello. Hey, seconds. Whoa. Hello. Hello. Whoa. Yes. Hello. 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 Hello, Coach Kim. Covering me in flowers. Whoa. Hello. So, shall I stop there? God bless you. Shall I stop here? Yeah. I love you. I love you. I love you. I love you. I love you too. I love you. I love you too. I love you. 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 Jesus. I love you. I love you. I love you. I know that you have called me, so I'll follow. I'll follow in your. Hello, here we are in India at Padanapalli. These are our orphans here. We're feeding. Yeah, recording है. Holy Spirit, Holy Spirit, Holy Spirit, come. Holy Spirit, come. For only you alone are worthy. Only you alone I love. All my burdens you took from me. Now I stand here. I stand here in your love. I
నాకు కావలసినదంతా All I want is to see your face, oh ఓ God. నీ యొక్క ముఖ దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. And all I need, ఓ నాకు కావలసినదంతా all I need is your grace. ఓ నీ యొక్క కృప మాత్రమే కావాలి నాయనా. Jesus, యేసయ్యా oh the wonder of your love. ఓ నీ అద్భుతమైన ప్రేమ నాకు కావాలి నాయనా. For you sought me ఓ నీవు నన్ను కనుగొన్నావు. and you found me ఓ నీవు నన్ను కనుగొన్నావు. and you placed your arms round around me. ఓ నీ యొక్క హస్తములు నా వైపు చాపావు నాయనా. Oh Jesus, ఓ యేసయ్యా my heart is in your hand. ఓ నీ యొక్క హస్తములు నా హృదయం అన్నది ప్రభువా. Thank you, Lord. ఓ నీకే కృతజ్ఞతలు నాయనా. So all I want is to see your face tonight, oh ఓ God. నాకు కావలసినంత నీ యొక్క ముఖ దర్శనము కావాలని కోరుకుంటూ ఉన్నాను. All I need is your grace. ఓ నీ యొక్క కృప మాత్రమే కావాలి. Oh, the wonder of your love. ఓ నీ అద్భుతమైన ప్రేమ కావాలి నాయనా. I want to thank you tonight, Lord, that you searched for me. ఓ ఈ రాత్రి కాలంలో నేను ఓ ప్రభు నీ కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన యేసు ప్రభువును స్తుతించు. స్తుతిస్తూ ఉన్నాను. నీ ప్రభువునైనా స్వాతంత్రము కలుగజేయండి. Heal the brokenhearted. ఓ పైన హృదయాన్ని బాగు చేయండి. My God, set the prisoners free. ఓ నాయన ప్రభుత్వంలో ఉన్న వారికి విడుదల కలిగించండి. Fill these people with your power and your love. నీ ప్రభావము చేత ప్రేమ చేత ఈ ప్రజలను నింపండి. Be glorified in their lives tonight. ఓ నాయన ప్రభువాని జీవితంలో నామముతో మహిమ తెచ్చుకొనండి. I ask you, God, for miracles. యేసయ్యా నీ కార్యక్రమాన్ని నేను అడుగుతూ ఉన్నాను. కొంతమంది బిడ్డలు స్వస్థపరచబడ్డారు. This night in the Gudapalli area by the crusade conducted by Paul Forlong, all the congregation and all the people came all there are so happy, excited and blessed us so much. చాలా మంది ప్రజలు అడుగుతున్నారు మరి ఒకసారి ఇంకా మరి ఇలాంటి మీటింగ్స్ మాకు కావాలని. Many people requested us to conduct more and more this kind of meetings in the coming years. మా పాస్టర్ టీం అంతా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యి మరి మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నారు. All the pastors came all there, extended their gratitudes for the wonderful message and wonderful experience that night. రాబో దినాల్లో మా యొక్క పాస్టర్ టీం కూడా అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మరి యొక్క And many people came all there and they are so blessed. Many people healed by their sicknesses and many people experienced the power of God from above and they filled by the Holy Spirit and spoke in tongues. It was a great experience that night. లాస్ట్ నైట్ మీటింగ్ విషయంలో మళ్ళా నాకు తెలియపరిచిన తర్వాత మీకు ఆ విషయాలు మీకు నేను తెలియజేస్తాను. Many people are there could not come in front and tell their experience. Still many are there who experience the God's love and power and healings. We are going to collect many stories here. Holy Spirit, come and make me like Jesus.
me like the Lord, for I long to see your glory. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Come and fill me with your glory. Come and fill me. And this is Dr. Premanandam from Palakol. I am the founder of Rock Shelter Ministry at Palakol. I came to attend this last night meeting, and when the Pastor Farlan, when he was preaching the word of God, all the people were filled with the Holy Spirit. I have seen the manifestation of Holy Spirit anointing there, and it was amazing experience. And I feel that this kind of preaching and this kind of anointing leaders and spiritual leaders and preachers we need in our country. And it's a great honor, and also it's anointing experience. So I'm very happy to be part of this ministry where the Holy Spirit is working. Of the Holy Spirit I have seen with my own eyes. The high and mighty one. He who inhabits eternity. Do you know that there is a God in the heavens? He is so big the world and the universe cannot contain him. He inhabits eternity unto eternity. He is the beginning and the end. His name is holy. He dwells in the high and holy place. This is the God who created the heavens and the universe. He created this world and all that is in it. He spoke the word and formed this earth. He separated the seas and formed dry land. He placed the stars and the moon and the sun in their place. The animals, the birds and the trees he created. And then he formed man. Hallelujah. 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 This is the great almighty God that inhabits eternity. There is nothing, there is no one that can contain his great power.
Hallelujah. I'm going to get excited tonight. ఈ రాత్రికాల శ్రమలో Glory to మీతో God. మాట్లాడవలసిందని నమ్ముతూ ఉన్నాను. This is our Papa, our Daddy, our Father who is in heaven. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన యొక్క నిత్య తండ్రి పరలోక రాజ్యంలో మనకు నిమిత్తమై ఎదురు చూస్తూ ఉన్నాడు. Now let me ask you a question. ఇది నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. Why do we turn our backs upon this mighty God and seek other gods? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన వైపుకు తిరగవలసి ఉన్నది. This is sin. ఆయన వైపు తిరగవలసి ఉన్నది. ఆయన వైపు తిరగని వారు ఎలా ఉన్నారంటే పాపులై ఉన్నారు. This is foolishness. ఆయన వైపు ఆయన వైపు చూడకుండా తిరిగిన వాళ్ళందరూ కూడా మరి లోకంలో ఉండి ఉన్నారు. This is ungodliness. అది దేవుని వైపు లేకుండా ఉండడము, మరి అది ఏమాత్రము కూడా నిత్య దేవుణ్ణి కలిగి లేకపోవడం. For we turn our backs on the great Creator. మనమందరం కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడి వైపు నుంచి మనం తిరగబడి ఉన్నాము. And then we bow our knee and worship His creation. మనం ఏమి చేస్తున్నామంటే ఆయన వైపు నుంచి తిరిగి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమిని సమస్తం సృష్టించి మనము ఆరాధిస్తూ ఉండి ఉన్నాం. It is time to forsake these gods and embrace the high and mighty one. ఈ దినాన ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనమందరము కూడా మనము మరొకసారి కలగవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. His promise is this. ఆయన యొక్క ఈ దినాన నీతోటి ప్రతి వారికి కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. That to those who seek Him shall find Him. ఎవరైతే ఆయన వెతుకుతారో You now. నిన్ను ఆరాధన చేయాలనుకుంటూ ఉన్నాము. I want to follow you now. నిన్నే ఆరాధన చేయాలని నిన్ను వెంబడించాలనుకుంటూ ఉన్నాము. To serve the one true God. నీతో పాటు మేము కలిసి ఉండి నీ నీతిని పొందాలనుకుంటూ ఉన్నాము. Lord, I lift my hands నా చేతులు నీ వైపుకి ఎత్తుతున్నాను ప్రభువా. in surrender unto you. నేను నా జీవితాన్ని అప్పగిస్తూ ఉన్నాను. I lift my voice నా స్వరాన్ని నీ వైపుకు ఎత్తుచున్నాను. and declare that you are God. నీవే నిజమైన దేవుడివై ఉన్నావని నిన్ను నమ్ముతూ ఉన్నాను. నా స్వరాన్ని నీ వైపు ఎత్తుతున్నాను. Now forgive me of my sin. నా పాపాలన్నీ కూడా క్షమించు ప్రభువా. I receive you into my heart. నా హృదయంలో నిన్ను అంగీకరిస్తూ ఉండి ఉన్నాను. Make me your child, నీ యొక్క బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. your son, your నీ daughter. కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను మార్చు ప్రభువా. Fill me with the power of your Holy నీ శక్తి Spirit. చేత నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు ప్రభువా. Pledge your love in my heart. నీ యొక్క ప్రేమను నా హృదయంలో ఉంచు ప్రభువా. Set the captive free tonight. కాలంలో ఉన్న వారికి విడుదల దయచు ప్రభువా. Heal the broken heart. హల్లెలూయా. Wave if God has healed you tonight. అయ్యా దేవుడు నన్ను తాకి ఉన్నాడు, నన్ను పుట్టి ఉన్నాడు అన్నవాడు మాత్రమే చేతులు ఊపుతాము. Give a wave of thanks unto God. దేవుడికి వందనాలు చెల్లిస్తాము మనందరము కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I was so sick, God touched me. Sick and God touched her. Hallelujah. So what has God done? అమ్మ నీకు దేవుని ఏం చేశాడు గొప్పగా? దేవుడు గొప్ప మేలు చేశాడు. నా కాలు శుభ్రంగా అరిగిపోయినాయి అన్నారు. డాక్టర్ గారు ఏ డాక్టర్ గారు Touch the glory of God. Yes, brother. I have a rheumatoid arthritis, both knees, and I need doctor told me that I need to have a surgery, but God healed me. Hallelujah. Lift your knees up. Let me see you do this. ఒకసారి నీ కాలు కదులుతావమ్మా. నీ Come కాలు on, lift them కదులుతాము. up. Lift them up. పైకి ఎత్తుతాం. Hallelujah. Look at this. దేవుడికి వందనాలు. All the pain's gone. నీ నొప్పులన్నీ పోనీయా తల్లి. Hallelujah. 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 Glory to God. Hallelujah. Glory to God. Jesus, give you praise. She said pains through her body. Now God's healed her completely. This lady could not see clearly in her eye. God's healed her eye. Now she can see clearly. This eye here. Hallelujah. Open, you can see clearly now. Hallelujah. 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 Right now, and I could be able to see properly. Hallelujah. This lady here, just turn around. This lady had an eye problem. Which eye? Both eyes. She could not see clearly, but now God's opened her eyes and she can see clearly. Hallelujah. Hallelujah. Bless the Lord. Bless the Lord. A spine problem with a lot of pain. God's touched her and healed her. Bless the Lord. Bend over now. Bend. Bend.
Bend. Hallelujah. She's just touched the ground. This lady had a broken foot, broken leg. In the crusade tonight, she saw a vision of Jesus coming as a little child. Yes. And touched her, and now she's healed. Her leg is healed. Amen. Sister, while she was praying, this lady here, God came in her heart, and she saw God really come to her and fill her heart. Hallelujah. Vision of God. Reflux, an acid problem, God's touched her and healed her. Hallelujah. Now here we are in India, and here's the throng of people just almost crushing us, wanting to give testimony of the healing and the power of God. Hallelujah. She was in so much pain, she wasn't going to come tonight to the crusade. Her knees were in so much pain, but now God's totally healed her and set her free. Hallelujah. Take your glasses off. My God, in the name of Jesus, open these eyes and be healed in Jesus' name. Sister, open. Will you tell me how many fingers do I have up? One. How many now? Three. How many now? Five. How many now? Hallelujah. Won't need those anymore. Put them away. This lady has cancer, and tonight she felt the power of God touch her, and now she believes she's healed. Turn around. Hallelujah. Cancer healed right here. Sir, what has God done tonight? A lot of pain across the forehead. A lot of pain. Yes. Here in this ear level, but now she could able to have a problem here. The nerve was blocked in the ear, so he was deaf in one ear, and now your ears open, you can hear. Which ear? They told me that from here to every place is dead. They told him that in his brain, the part for his hearing was dead across here. At the forehead place. In the forehead. But now God heals him. Now God's healed him. And you can hear clearly. Have a better way now. The pain has gone away. The pain has gone also. Your life has been so busy and in search of many things, but you've missed God. కనుక ఈ లోకంలో నీవు అనేకమైనటువంటి వాటిని సంపాదించాలని ప్రాకులాడుతూ అటు ఇటు పరిగెట్టినట్లయితే దేవుని నీవు కోల్పోతున్నావు. As I travel around the nation, నేను ఈ ప్రపంచంలో అనేక దేశాలు నేను పర్యటన చేసినప్పుడు, it's many different countries. నేను అనేక వివిధమైనటువంటి దేశాలకు నేను వెళ్ళినప్పుడు, India, Pakistan, Africa, భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్రికా, the Philippines, Sri Lanka, ఫిలిప్పీన్స్, శ్రీలంక, నేపాల్. I see men and women just like you and me. మరి మీలాంటి నాలాంటి అనేకమైనటువంటి ప్రజలను నేను చూశాను. But they're searching for God in all the wrong places. అయితే వారి యొక్క స్థలాల్లో ఉండి దేవుని కోసం వారు వెతుకుతున్నారు. They search for God in people. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని వెతుకుతున్నారు. They search for God in idols and statues. వారు విగ్రహముల దగ్గర, బొమ్మల దగ్గరికి వెళ్ళి దేవుని కోసం వెతుకులాడుతున్నారు. They search for God in the elements of the universe. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మూల పాఠములు, in animals and trees. ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి, చెట్ల దగ్గరికి వెళ్ళి దేవుని కోసం వెతుకుతున్నారు. And then if that wasn't enough, they create mythical gods. కనుక వాళ్ళు సొంతగా కల్పించుకున్నటువంటి కొన్ని దేవతలను, దేవుళ్ళను వాళ్ళు చేసుకుంటున్నారు. They spend their time and their money in search of these gods. సో వారు వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సమయాన్ని దేవుణ్ణి వెతుకులాటలోనే ఈ విషయాల్లోనే వాళ్ళు ఖర్చు చేస్తారు. Burning incense and giving offering. మరి దేవునికి బలి అర్పించడము, ధూపం వేయడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. But listen to what God says about this. అయితే దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మీరు వినండి. He says, wait and listen. మీరు కనిపెట్టి ఆలకించండి. Everyone who is thirsty, ఎవరైతే దప్పికొని ఉన్నారో, come to the waters. నీళ్ళ యొద్దకు రండి. He who has no money, come and buy and eat. రోకలు లేని వారులారా, హల్లెలూయా, వచ్చి కొన్ని పానం చేయండి. Yes, come and buy. మీరు వచ్చి కొనుక్కోండి అని చెప్తున్నాడు. A priceless spiritual wine and milk.
మరి పాలను ద్రాక్షారసమును విలువైనటువంటి వీటిని మీరు కొని పానము చేయడం చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. You can buy without money. మీరు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వీటిని మీరు కొనుక్కోవచ్చు అని వాక్యం చెప్తుంది. You can eat and drink without price. మరి మీరు ధనము చెల్లించకుండానే వీటిని మీరు భుజించవచ్చు, వీటిని మీరు త్రాగవచ్చు. God says, why do you spend your money on that which is not bread? దేవుడు అంటున్నాడు, మీరు మరి ఆహారము దాని కొరకు మీ యొక్క డబ్బులను ఎందుకు మీరు వృధా చేస్తున్నారని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. Why do you spend your money on that which does not satisfy? మిమ్మల్ని తృప్తిపరచని దాని కొరకు ఎందుకు మీ యొక్క ధనాన్ని మీరు వృధాగా ఖర్చు చేస్తున్నారని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. Listen to me, says God. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పేటువంటి మాట వినండి. And eat what is good. ఏది మేలుకరమైందో, ఏది మంచిదో దాన్ని మీరు భుజించండి అని దేవుడు చెప్తున్నాడు. And your soul would delight in the richness of food. అప్పుడు మీ యొక్క ఆత్మ ఎంతో మరి సంతోషిస్తుంది, బలపడుతుందని దేవుడు చెప్తున్నాడు. Listen to my words, says God. దేవుడు చెప్తున్నాడు, నా మాటను ఆలకించండి. మీరు Hear, open your ears and hear. మీ యొక్క చెవులను తెరిచి మీ చెవి యొక్కి నా మాట వినండి. And I will revive your soul. మీ ఆత్మను నేను ఉజ్జీవింప చేస్తానంటాడు దేవుడు. It goes on in Isaiah 55. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు చెప్పే మాటలు. It says, seek the Lord while he may be found. యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయనను వెదకుడి అని చెప్తున్నాడు. Draw upon him while he is near. ఆయన మీకు సమీపంలో ఉండగానే ఆయనను మీరు వెదకండి అని చెప్తున్నాడు. Let the wicked forsake his way. దుష్టుడు తమ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టాలి. And the unrighteous man his thoughts. అనీతిమంతులు వారి యొక్క ఆలోచనలు, చెడు ఆలోచనలు విడిచిపెట్టాలి. And let him come to the Lord God. దేవుడైనటువంటి యెహోవా యొద్దకు అటువంటి వారు రావాలి. And he will have love and mercy upon him. ఆయన అటువంటి వారి మీద ప్రేమను కనికరమును చూపిస్తే దేవుడు. And he will pardon our sin. మీ యొక్క పాపములను దేవుడు అప్పుడు క్షమిస్తాడు. నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభు యొక్క పేరు అందులో ఉంది. Has a book open. ఆ యొక్క గ్రంథము తెరవబడుతుంది. Is your name written in that book? నీ యొక్క పేరు పరలోకములో ఉన్నటువంటి జీవ గ్రంథములో. For I know that you have called me, so I'll follow in your love. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. For only you alone are worthy. Only you alone I love. All my burdens you took from me. Now I stand here in your love. And the message from God to you and me tonight. ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గర నుండి నీకు నాకు వర్తమానం ఏమంటే, Jesus came with a message from heaven. యేసు ప్రభు మన కోసమే వర్తమానంగా పంపించబడ్డాడు. He said, turn from your sin. ఇదిగో మీ పాపాల నుండి నా వైపు తిరగండి. Forsake every god. ప్రతి ఒక్క దేవుణ్ణి విడిచిపెట్టండి. And turn and embrace your Father who is in heaven. ఇదిగో పరలోకంలో ఉన్న నీ తండ్రిని నీవు హత్తుకోవాలని చెప్తా ఉన్నా. Hear the word of the Lord. ఈ రాత్రి మనం దేవుని మాట వినాలి. He says in his scripture, ఆయన లేఖనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు, my sheep hear my voice. నా యొక్క గొర్రెలు నా స్వరము వింటాయి. The sheep that belong to me hear the shepherd's voice. ఏవైతే నా గొర్రెలో అవి నా మాటలు వింటాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. They are listening to me.
కాబట్టి అయితే కాపరి చెప్పే మాట వింటాయి. God sent Jesus as a good shepherd. యేసు ప్రభు మంచి కాపరిగా తండ్రి అయిన దేవుడు చెప్పాడు. To gather the flock. తన యొక్క మందను తాను చేర్చుకోవడానికి. To lead the sheep. ఆ యొక్క కాపరిని నడిపించడానికి. Into green pasture. ఆ యొక్క మందనంతటిని కూడా పచ్చిక బయలులోనికి నడిపించడానికి. And all who hear his voice. నీవు ఆయన చేయవలసినంత ఏంటంటే ఆయన మాట వినడమే. My sheep that are my own hear my voice. నా యొక్క గొర్రెలు నా స్వరం వింటాయి. And I know them and they will follow me. అవి నా మాట వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. And I will lead them into eternal life. వాటిని నేను నిత్య జీవంలోనికి నడిపిస్తాను. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Yea, though they walk through the valley of the shadow of death, they shall fear no evil. గాఢాంధకారపు లోయల్లో సంచరించును, నేను భయపడను. For my rod and my staff shall guide and comfort them. నా యొక్క దుడ్డు కర్ర నా దండము వారిని కాపాడతాయి. He shall lead us beside still waters, fresh water. పచ్చిక గల జలాల చెంత ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. Jesus says, come unto me, all those that are thirsty. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. Come and drink of the living water and you'll never thirst again. ఇదిగో మీరు ఎప్పుడు మరి దప్పికొనుకున్నట్లు నిన్నిచ్చే జీవజలాన్ని తాగండి అంటా ఉన్నాడు. I want to serve you. నీవు నా దేవుణ్ణి సేవించాలనుకుంటావా? Tonight they're standing to confess you as God. ఇదిగో ఈ రాత్రి ప్రభువా నీ కోసం నిలబడ్డారు మీరు. Tonight they're standing to acknowledge you. ప్రభువా నిన్ను అంగీకరించారని ఇక్కడ నిలబడ్డారు. They're standing to serve you. ప్రభువా నిన్ను సేవించడానికి మీరు ఇక్కడ నిలబడ్డారు. My God, would you close your eyes with me right now? దయచేసి అందరూ కళ్ళు మూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? Would you lift your hands to heaven? మీ యొక్క చేతులు దేవుని వైపు చాపండి. కళ్ళు మూసుకుని చేతులు దేవుని వైపు చాపండి. And as I pray, I want you to begin to lift your voice. ఇదిగో నేను ప్రార్థన చెప్పినప్పుడు మీరు కూడా మీ స్వరాలెత్తి ప్రార్థన చేయండి. Lift your voice to heaven. నీ యొక్క చేతులు నీ స్వరాల్ని దేవుని వైపు begin to cry out, oh my God. నీవు దేవుని వైపు ప్రభువా అని ఏడుస్తూ మొరపెట్టు. Let me hear your voice. Come on, cry out, oh my God. అందరూ కూడా ఓ నా ప్రభువా అని గట్టిగా చెప్పండి. యేసయ్యా I need you. నీవు నాకు కావాలి. I hear your word tonight to me. ఈ రాత్రి నాతో ఉండాలి. Oh God, forgive me of my sin. యేసయ్యా నా పాపాలు క్షమించు. Oh God, I come to you now. ఈ రాత్రి నేను నీ దగ్గరికి వస్తున్నాను యేసయ్యా. చెప్పాలి గట్టిగా. I confess you as my Lord and my God. నా ప్రభువుగా నేను ఒప్పుకుంటున్నాను. I want to live for you. నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను యేసయ్యా. I receive you into my heart. నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను యేసయ్యా. Jesus, I believe you died for me. యేసయ్యా నీవు నా కోసం చనిపోయావని నేను నమ్ముతున్నాను. My God, you see these people standing before you right now. ప్రభువా ఇదిగో నీ ప్రజలు నీ ముందు నిలబడి ఉన్నారు యేసయ్యా. All these people with their hands raised, reaching out to you. ప్రభువా వారి చేతులెత్తి నీవు కావాలని కోరుకుంటా ఉన్నారు. Grant them your favor. ప్రభువా నీ యొక్క దయ వారి మీద కురిపించు. Wash them, forgive them and cleanse them. ప్రభువా వారు మొరపెట్టినట్లుగా వారి పాపాలను క్షమించండి. They believe in your name. యేసయ్యా నీ నామాన్ని వారు విశ్వసిస్తా ఉన్నారు. My God, receive them tonight into your kingdom. ప్రభువా నీ రాజ్యం కోసం వారిని చేర్చుకోండి. Make them your sons and daughters. ప్రభువా నీ కుమార్తెలుగా నీ కుమారులుగా చేసుకోండి యేసయ్యా. Wash them clean in the blood of the Lamb. నాయన నీ యొక్క గొర్రె పిల్ల రక్తం చేత వారి పాపాలను కడగండి. Tonight in the name of Jesus, ఈ రాత్రి కాలంలో యేసు నామములో I declare your sins are forgiven. మీ యొక్క పాపాలు క్షమించబడి అని చెప్తా ఉన్నాను. And I declare you sons and daughters of the Most High God. నీవు సర్వశక్తిగల దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా చేయబడ్డావు. I break the curse of sin and death. నీ యొక్క పాపం యొక్క నియమము తొలగిపోయింది. I loose you tonight from every curse. నీ యొక్క ప్రతి శాపం నుండి ఈ రాత్రి నీ విడిపించబడదు గాక. Satan, the blood of Jesus flows here tonight. ఈ రాత్రి యేసు రక్తం చేత కడగబడదు గాక. And sets these people
free. They are no longer part of your kingdom, but they belong to the kingdom of God. Now God, flood their hearts with your power and your love. My God, I pray for the brokenhearted. For those that have hearts are full of sorrow and loneliness, fill those hearts tonight with your love. My God, in Jesus' name. I pray for those that hearts are full of fear and torment, of anger and fear. Set them free. In Jesus' name. Thank you, Lord. Just receive tonight. This is your special moment with God. Just receive His love. Send your glory right now, God. Let the glory fall from heaven. Let the living water flow from heaven. The rain in heaven comes out. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Holy Spirit, come. Come and wrap your arms around me. May I walk daily in your love. For the closeness of your spirit draws me deeper, much deeper in your Holy Spirit, Jesus. Holy Spirit, come. Holy Spirit. Hallelujah. Hallelujah. Sister, what is God filled with the Holy Spirit? Hallelujah. 15 years, broken heart, loneliness. God spoke to her tonight and said, I am here. I love you. Hallelujah. He's seen a great light of the glory of God come and enter him. Yes. Hallelujah. Hallelujah. She had a revelation that God is only God. Hallelujah. Holy Spirit.